విశాఖలో రక్త నిల్వలు నిండుకుంటున్నాయి. కొద్ది రోజుల నుండి దాతలు క్రమంగా తగ్గుతూ వస్తున్నారు. డోనర్లుంటే తప్ప పేషెంట్లకు బ్లడ్ దొరకని పరిస్థితి ఉంది. అత్యవసర సమయాల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్లడ్ బ్యాంకుల్లో అవసరానికి సరిపడా నిల్వలు లేకపోవడంతో ఆపరేషన్లు నిలిచిపోతున్నాయి. విశాఖ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత రోగులను వేధిస్తోంది. ప్రమాదాల బారిన పడిన వారికి, పేషెంట్లకు వైద్యం చేయడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు నిండుకుంటున్నాయి. రక్తదాతలు ముందుకు రావడం లేదు. రక్తదాతల్లో విద్యార్థులు 60% మంది వరకు ఉంటున్నారు. కాలేజీలు, ఇతర సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే రక్త సేకరణ శిబిరాల ద్వారా వ్యక్తిగతంగా వచ్చి రక్తదానం చేస్తూ ఉంటారు. అలా సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు అవసరమైన రోగులకు అందిస్తూ ఉంటారు. సాధారణంగా వేసవిలో రక్తదాతల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. చదువుల కోసం నగరంలో ఉండే విద్యార్థులంతా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో సొంతూళ్లకు వెళుతూ ఉంటారు. వేసవి తీవ్రత వల్ల కలిగే ఇబ్బందులతో మరికొంతమంది విద్యార్థులు, ఇతరులు కూడా ఈ సమయంలో రక్తదానం చేసేందుకు ఆసక్తి చూపించారు. ఫలితంగా రక్తం కొరత ఏర్పడుతోంది. గడిచిన 2-3 వారాల నుంచి ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందని బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు చెబుతున్నారు. విశాఖ జిల్లాలో సుమారు 15 నుంచి 20 వరకు బ్లడ్ బ్యాంకులున్నాయి. సాధారణ రోజుల్లో ఒక్కో బ్లడ్ బ్యాంకు నుంచి కనీసం 20 నుంచి 30 యూనిట్ల రక్తం అందిస్తూ ఉంటారు. ఇలా ఇచ్చే యూనిట్లలో దాదాపు 300 మంది డోనర్స్ రోగితో సంబంధం లేని వారి నుంచి సేకరించినవే ఉంటాయి. ప్రస్తుతం బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు నిండుకోవడంతో 8 నుంచి 10 యూనిట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. తప్పనిసరి అయితే రోగుల సహాయకుల్లో ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావాలని నిర్వాహకులు కోరుతున్నారు. అలా ముందుకు వచ్చిన వారికి అవసరమైన బ్లడ్ ఏర్పాటు చేస్తున్నారు. మరో 4-5 వారాల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. రోడ్డు ప్రమాద బాధితులు, తలసేమియా వ్యాధిగ్రస్తులు, ప్రసవాలు, ఇతర మేజర్ శస్త్రచికిత్సలు నిర్వహించే సమయంలో ఖచ్చితంగా తగినంతగా రక్తం కావాల్సి ఉంటుంది. ఇవన్నీ సాధారణ రోజుల్లో మాదిరిగా ఉండే అవసరాలే. వేసవి సెలవుల్లో కొన్ని రకాల సర్జరీలను కొందరు ప్రణాళిక ప్రకారం చేయించుకుంటారు. సెలవులు, ఇతర కారణాలతో చేయించుకునే ప్లాన్డ్ సర్జరీల వల్ల కూడా మరో 10 నుంచి 20% వరకు బ్లడ్ అవసరం పెరుగుతోంది. ఇది కూడా రక్తం కొరతకు కారణమవుతున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఇలాంటి పరిస్థితుల్లో రోగులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.